అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి రాగం నాదనామక్రియ. ఈ రాగం విషాద రాగం ప్రధానం, నిషాదాంత్య రాగం, ధ్యాన రాగం, ప్రశ్నార్థక రాగం, నెమ్మదిగా పాడదగినటువంటి రాగం. ఇది స్లో టెంపోకు మాత్రమే ఒప్పుతుంది, ఫాస్ట్ బీట్కు ఒప్పదు. అలాగే ఓదార్పు రాగం, మధ్యాహ్నం పాడదగినటువంటి రాగం, శ్రావ్యమైనటువంటి రాగం. ఇది దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి రాగం. 72 మేళకత్తలలో 15వ మేళకత్త అయినటువంటి మాయా మాళవ గౌళ రాగం యొక్క జన్య రాగం. ఇది ఉప్పాంగ రాగం, సంపూర్ణ వక్ర సంపూర్ణ రాగం. ఈ రాగానికి వెంకటమఖి గారు పెట్టినటువంటి పేరు నాద రామక్రియ. ముత్తుస్వామి దీక్షితర్ గారు ఈ రాగాన్ని నాద రామక్రియగానే వ్యవహరించారు. ఈ రాగం యొక్క మూర్ఛన సరిగమ పదని, నిదపమ గరిసని. ఈ రాగంలో వచ్చేటటువంటి స్వరస్థానాలు షడ్జమం పంచమం కాకుండా శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. హిందుస్థానీ సంగీతంలో భైరవ థాట్ రాగాలకు ఈ రాగానికి పోలిక కలిగి ఉంటుంది. ఈ రాగం పేరు వినగానే మనకు ముందుగా స్ఫురణలోకి వచ్చేటటువంటి కీర్తన భద్రాచల రామదాసు గారు రచించినటువంటి ఏ తీరుగనను దయచూచదవో. ఈ కీర్తనను బట్టే ఈ రాగం ప్రఖ్యాతిగాంచిందని మనం చెప్పచ్చు. అలాగే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గాత్రంలో ఈ కీర్తన మన మనసులలో చెరగని ముద్ర వేసింది అని వేరే చెప్పనవసరం లేదు. ఇది మాతృరాగమైనటువంటి మాయా మాళవ గౌళ రాగానికి పోలికను కలిగి ఉంటుంది. రాగం యొక్క ఛాయా స్వరాలు రిషభం, మధ్యమం, దైవతం. కచేరీలలో ప్రదర్శించేందుకు ఎన్నుకునేటటువంటి రాగం. కర్ణాటక సంగీతంలో ఈ రాగంలో రచనలున్నాయి మరియు మనోధర్మానికి దాదాపు అవకాశం లేనటువంటి రాగం. ఎందుకంటే నిషాదాంత్య రాగం కావటం వలన చాలా జాగ్రత్తగా పాడాల్సిన అవసరం ఉంది. అలాగే కర్ణాటక సంగీతంలో కీర్తనలు, పదాలు ఉన్నాయి. లలిత సంగీతంలో అంటే సెమీ క్లాసికల్లో ఎక్కువ రచనలు ఉన్నాయి. అన్నమయ్య కీర్తనలు, భద్రాచల రామదాసు కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు, లలిత గీతాలు, సినిమా పాటలు, జానపద గీతాలు, విషాద గీతాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇది మధ్యాహ్నం సమయంలో పాడదగినటువంటి రాగం. ఇంకా కథాకళి అనేటటువంటి సాంప్రదాయ నృత్యానికి ఈ నాదనామక్రియ రాగాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ రాగంలో ఒలికించేటటువంటి రసాలు ప్రధానంగా విషాదం, ఇంకా భక్తి, కరుణ, ప్రశ్నార్థకం, ఓదార్పు, ఇంకా ధ్యానానికి కూడా ఈ రాగాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కర్ణాటక సంగీతంలో కరుణా జలనిధే దాశరథి అనేటటువంటి త్యాగరాజు గారి రచన, జగదీశ అనేటటువంటి స్వాతి తిరునాళ్ గారి రచన, నీలకాంతాయ మరియు ప్రత్యంగీర భగవతి అనేటటువంటి ముత్తుస్వామి దీక్షితర్ గారి రచనలు, పరమపురుష జగదీశ్వర అనేటటువంటి స్వాతి తిరునాళ్ గారి యొక్క రచన, అలాగే తెలిసెనురా అనేటటువంటి క్షేత్రయ పదం, పాహి పాహి జగన్మోహన కృష్ణ ఇది నారాయణ తిద్దుల వారి తరంగం, అలాగే తప్పుగాలే అనేటటువంటి పురంధరదాసు గారి కీర్తన, ఇంకా ఏ తీరుగనను దయచూసెదవో అనేటటువంటి భద్రాచల రామదాసు గారి కీర్తన, కంటి నేడు అనేటటువంటి భద్రాచల రామదాసు గారి కీర్తన, అలాగే సినిమాలలో తోలు తిత్తి ఇది తూటులు 9 అనేటటువంటి పాండురంగ మహత్యం ఈ చిత్రంలోని పాట, అలాగే ఏ తీరుగనను దయచూచెదవో అనేటటువంటి భద్రాచల రామదాసు గారి కీర్తన శంకరాభరణం చిత్రంలోనిది. ఈ 2 పాటలు చలనచిత్ర సంగీతానికి
సంబంధించిన నాదనామక్రియ రాగంలోని పాటలు. ఈ విధంగా ఈ రాగాన్ని విషాద రాగంగా, నిషాదాంతి రాగంగా, ధ్యాన రాగంగా, శ్రావ్యమైన రాగంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ లక్ష్మీ జోగారావు, బెల్లాల.